what are the advantages and disadvantages of social media, either smartphones? Both advantages and disadvantage of the social media. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. Currently, you see the past years in lockdown situation, there are so many advantage of the social media, like taking the online classes. That is the most benefit for the students. And while in today's generation, the most use of the social media is the reason for the depression. అంటే యూజ్ చేసుకునే దాన్ని బట్టండి. మెయిన్ లాభాలే ఎక్కువ ఉంటాయి, నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. అంటే ఎవరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది. గేమింగ్ గురించి మేమైతే గేమ్స్ ఆడడానికి యూజ్ చేస్తాం. ఇంకా సోషల్ మీడియా alternative for postal services like WhatsApp only. So we can transfer our photos, documents. In today's time, we can use smartphone for everything. For basic knowledge, if we want to learn something, we can use smartphone. There are 100% of advantages and also 100% of disadvantages. Yes, in their smartphone there are so many advantages and disadvantages. Both are there. చిన్నపిల్లలు చూసారు ఫోన్ యూజ్ చేస్తే కొండలు పోతావి. ఇన్స్టాగ్రామ్ చూసాక గేమ్ ఆడతా. ఏం గేమ్ ఆడతావు? ఫ్రీ ఫైర్. లాభాలే ఎక్కువ ఉంటాయి, నష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. అంటే ఎవరు యూజ్ చేసుకునే దాన్ని బట్టి వాళ్ళు ఉంటుంది. నేను యూజ్ చేసే దాన్ని బట్టి అయితే నాకు అంటే లాభాలే ఎక్కువ ఉంటాయి. మోస్ట్లీ అంటే మనం చూస్తేనే అర్థమవుతుంది, ఈ రోజుల్లో ఎక్కువ మంది తొందరగా ఫేమస్ అయిపోతున్నారు, తొందరగా రీచ్ అవుతున్నారు అందరికీ. అంటే వాళ్ళు యూజ్ చేసుకునే దాన్ని బట్టి అంతే. అంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి. కొన్ని వీడియోస్ వల్ల లేడీస్ కొంతమంది వ్యూస్ కోసం ఎలా క్లియర్గా అంటే అర్థమైపోతుంది పబ్లిక్కి, మనం చెప్పాల్సిన అవసరం లేదు. వ్యూస్ కోసం ఎలా పడితే అలా వీడియోస్ చేయటం, అది దానివల్ల పేరెంట్స్కి ఇబ్బంది. అంటే వాళ్ళకి ప్రాఫిట్ ఉండొచ్చు వ్యూస్ కోసం, ఫేమస్ అవడానికి కోసం. బట్ పబ్లిక్కి వేరేలా అర్థం చేసుకుంటారు, వేరేలా నెగిటివ్గా తీసుకోవటం అలా ఉంటుంది. సో చాలా అంటే చాలా ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, లాభాలు ఉన్నాయి.